ఎవరు పట్టించుకునే పరిస్థితి దేశాన్ని వదిలేసినట్టు అవుతుంది. ఎస్ సుమిత్ర గారు, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక మహిళా ఎమ్మెల్సీ అని నా మీద కుట్ర జరుగుతోందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ చేస్తే కనీసం నాకు ఫోన్ చేయలేదు అంటున్నారు. అంటే మహిళల పట్ల పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి మహిళలకు సంబంధించి? సుమిత్ర గారు, మహిళలకు సంబంధించి కేసీఆర్ గారికి పార్టీలోనే కాదు, వినపడుతుందా? వినిపిస్తోంది, చెప్పండి. వినపడుతుంది కదా. పార్టీ కార్యకర్తలనే కాదు, పార్టీ నాయకత్వాలనే కాదు, సాధారణంగా మొత్తం మహిళల మీదనే చాలా పెద్ద చూపు ఉన్నటువంటి వ్యక్తి, దార్శనికుడు కేసీఆర్ గారు. మహిళల సంక్షేమం పట్ల పూర్తి కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మహిళలకి కేసీఆర్ గారు చేసినంత మేలు ఎవరు చేయలేదు. ఇక పార్టీ పరంగా విషయానికి వస్తే మరి తను కేటీఆర్ గారిని ఎప్పుడైతే అడిగినరో అడగలేరో తెలియదు, నా విషయమే పట్టించుకోలేదు అనడం అయితే ఇక్కడ సమంజసంగా అయితే అనిపించదు. ఇందాక అందసత్యం గారు చెప్తూ ప్రాజెక్టు విఫల ప్రయోగం అంటారు, ఎంత మాత్రం కాదండి. మరి ఒకవేళ ఈ ప్రాజెక్టే కనుక లేకపోతే జరిగిన నష్టం చెప్పా సత్యం గారు, ఈ ప్రాజెక్టు వల్ల కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు ఇంత పంట పండలేదు? కేవలం 60 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి 4 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వరకు, 4 కోట్ల ధాన్యం ఉత్పత్తి వరకు ఎట్లా పెరిగింది? పంట ఉత్పత్తి ఎట్లా పెరిగింది? మరి భూగర్భ జలాలు పెరగలేవా? ఏళ్ల నుంచి దశాబ్దాలుగా వట్టిపోయినటువంటి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు మరి నింపి, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నింపి మల్లన్న సాగర్ ద్వారా మీరు అన్నట్టు 3 ప్రాజెక్టులకు కాదండి, ఒక మేడిగడ్డకు మాత్రమే 2 పిల్లర్లకు మాత్రమే, వాటి కారణంగా మరో 2 పిల్లర్లు, ఈ 4 పిల్లర్లకు రిపేర్ కనుక చేస్తే, మరమ్మతు కనుక చేస్తే తప్పకుండా ఇది ఉపయుక్తమైనటువంటి ప్రాజెక్ట్ అనేది. కాళేశ్వరం ఒక మహాద్భుతము. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగిన, ఎండాకాలంలో మండు టెండల్లో మత్తళ్ళు దుంకినాయి. మీరు ఖర్చులు లెక్క పెట్టుకుంటే ఎవరు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేమండి. ఇప్పుడు మన ఇంటికి ఒక 1000 ఫీట్ల పెట్టి ఒక బోర్ వేస్తాం, ఎంత ఖర్చు అవుతుందండి? మనం రోజు వాడే ఎన్ని వందల లీటర్లు, 1000 లీటర్లు మనవి ఉంటాయి. సుమిత్ర గారు, అంటే ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుంటే అసలు ఏంటి, ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు దీనికి ఏంటి, పార్టీలు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఎలా వీటిని రిలైజ్ చేసుకోలేకపోతున్నారు? ప్రజలలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ప్రజలు ఈ 20-21 నెలల కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెంది ఉన్నారు. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నాది ప్రతీకార పాలన, నాకు వేరే లక్ష్యం లేదు, నేను పగ సాధించినా, నేను తొడగొట్టినా అని ఆయన చెప్తా ఉన్నారు. ఈ 200 పథకాలు అమలు చేసినామని చరణ్ కౌశిక్ గారు అంటారు. 20 పథకాలు అమలు చేసినట్టు చెప్పినా గొప్పేనండి. చెప్పింది అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలు ఆడుతూ 21 నెలలు గడిపేసింది. ఇంకా కూడా ఇదే అబద్ధాలతోని కాలం వెల్లదీయాలని చూస్తుంది. ప్రజలకు పేరు ప్రజాపాలన, తీరు ప్రతీకార పాలన. ఒనగూడిందేమీ లేదు, చేసిందేమీ లేదు. రైతులు కనబడతలేరా? యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్ లో నిలబడుతున్నది కనబడతలేదా మీకు? ఏ రకంగా చూస్తే ఇది ప్రజాపాలన అట్లయితది? మీరు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలని. ఎటుపోయింది అది హామీ? ఏం చేసిందని ప్రజాపాలనట్లే. ప్రజలకు మీరు చేసింది ఏమున్నది? తెలంగాణ ప్రజలు సారే కావాలి, కేసీఆర్ఏ కావాలి, బీఆర్ఎస్ఏ కావాలని ఎదురు చూస్తున్న తరుణం. చిన్నపాటి అంతరాయం ఇది ప్రజలు మర్చిపోతారు తప్పకుండా. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమంతా 60 లక్షల మంది కుటుంబం, అందులో కుటుంబ ఒకటండి, చాలా మంది అంటే సుమిత్ర గారు చాలా మంది పార్టీలు మారుతుంటారు, వేరే పార్టీలోకి వెళుతూ ఉంటారు. ఎంత పెద్ద నాయకులు ఉన్నప్పుడు నెంబర్ 2 లీడర్గా ఉన్నప్పటికీ, కొంతమంది మారినప్పటికీ వాళ్ళు పార్టీలు మారాక ఆరోపణలు ప్రచారపులు కామన్గా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా కీలక వ్యక్తి, కుటుంబంలోని వ్యక్తి, ఆ వ్యక్తి స్వయంగా గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగింది అని చెప్పిన మాటలు అంత తేలిగ్గా తీసుకునేలా ఉంటాయా? ఇప్పుడు అది పార్టీకి ఒక మచ్చలా పడిపోతుంది అనే కొంతమంది అభిప్రాయానికి మీరేం చెప్తారు?
మచ్చేం కాదండి ఇది. తన ఉద్దేశం ఏంటో, తను ఏ ఉద్దేశంతో మాట్లాడిండ్రో ఇదైతే. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని అందరినీ తెలంగాణ సమాజం గమనిస్తూ వస్తుంది. ఎవరి పనితీరేంటి, ఉద్యమంలో ఎవరు ఏ రకంగా పనిచేశారు, ప్రభుత్వంలో ఎవరు ఏ రకంగా పనిచేశారు, ఎవరి చిత్తశుద్ధి ఏంటి, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు ప్రజలతో ఉన్నారు, అంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ రకంగా ఈ తాత్కాలికమైన చిన్నపాటి ఇది ఉంటది, ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా సమసిపోతాయి. తప్పకుండా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి పాలననే. తప్పకుండా కేసీఆర్ గారిని ఇప్పుడు స్థానిక సంస్థలైనా మరో ఎన్నికైనా ఏ ఎన్నికైనా తప్పకుండా బీఆర్ఎస్ గెలిపే ఉంటది, బీఆర్ఎస్ విజయమే ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది. ఎందుకంటే 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి 13 హామీలలో ముఖ్యంగా ప్రధానంగా మహిళను, జనాభాలో సగమైనటువంటి మహిళను మోసగించింది రేవంత్ సర్కార్. మరి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 2,500,000 నెల తిరిగేసరికి